హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. ప్రజెంట్ సింగపూర్ వేకెన్సీస్ గురించి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. అసలు సింగపూర్ వేకెన్సీస్ ఎలా ఉంటాయి అండ్ సింగపూర్ ఏమేమి వీసాస్ ఉంటాయి, వీటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఆల్రెడీ దీని గురించి ఒక కంప్లీట్ వీడియో చేశానండి. వాటి వీడియో డిస్క్రిప్షన్ కూడా ఈ డిస్క్రిప్షన్ కింద మెన్షన్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకంటే వీసా కేటగిరీస్ మెయిన్లీ మీకు ఐడియా ఉండాలండి సింగపూర్. ఎందుకంటే చాలా మంది ప్రైస్ చూసి ఎంక్వైరీ చేస్తారు. ప్రైస్ చూసి ఎంక్వైరీ చేస్తే అది 3 months అవ్వచ్చు, 6 months వీసా అవ్వచ్చు, 1 year వీసా అవ్వచ్చు, లేకపోతే 2 years వీసా అవ్వచ్చు. ప్రైస్ చూసి ఎంక్వైరీ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా కేటగిరీస్ ఏంటి, టీఈపీ అంటే ఏంటి, ఈ వీసా అంటే ఏంటి, ఎస్ పాస్ అంటే ఏంటి, ఈ పాస్ అంటే ఏంటి, వీటి అన్నిటి గురించి ఒక ఐడియా తెచ్చుకుని మీరు ఎంక్వైరీ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి, చాలా మంది నన్ను అడుగుతున్నారు, సార్ లాస్ట్ వీక్ వేకెన్సీ మేము ఇప్పుడు అప్లై చేసుకుంటాము, లాస్ట్ వీక్ మీకు చెఫ్ వచ్చారు కదా, అది మేము ఈరోజు అప్లై చేసుకుంటాము, ఇలా మనకి క్వశ్చనింగ్ వస్తున్నాయండి. సింగపూర్ వేకెన్సీస్ 99% 24 to 48 hours క్లోజ్ అయిపోతాయండి. అందుకే మనం ఒక వాట్సాప్ కమ్యూనిటీ క్రియేట్ చేసి డైలీ దాంట్లో ఓపెనింగ్స్ పెడుతూ ఉంటాము. సో దానివల్ల ఏంటి అంటే రీసెంట్ ఓపెనింగ్స్ ఏమి ఉంటాయో ప్రతి ఒక్కరికి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఒక వేకెన్సీ పెట్టాను. ఆ వేకెన్సీ ఈరోజు పెట్టలేదు అనుకోండి, అది క్లోజ్ అయిపోయినట్టే. పెట్టాను అనుకోండి, స్టిల్ అది ఓపెన్ ఉన్నట్టు. సో ఇలా అందరికీ తెలుస్తుంది, అందరికీ ఏ రోజు ఏం ఓపెనింగ్స్ ఉన్నాయో తెలుస్తుంది అని చెప్పి ఆ వాట్సాప్ కమ్యూనిటీ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఆ కమ్యూనిటీ ఒక లింక్ కూడా మా ఛానల్ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ సింగపూర్లో మనకి ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఆర్ఎంఐ గురించి, అంటే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. అవునండి, ప్రెసెంట్ ఈ పాస్ ఆర్ ఎస్ పాస్ ఈ వీసాస్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 90% ఎంప్లాయర్స్ ఆర్ఎంఐ అడుగుతున్నారు. సో ఆర్ఎంఐ కానీ అలవెన్స్ కానీ, అంటే మన ఎడ్యుకేషన్ వెరిఫై చేసుకుంటే మనకి వేకెన్సీ వచ్చింది కానీ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్స్ సింగపూర్ లాంటి కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఆర్ఎంఐ అనేది చేసుకోండి. టీఈపీకి మాత్రం ఆర్ఎంఐతో అవసరం లేదు కాబట్టి 3 months 6 months వాటికి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో రేర్లీ అడిగిన క్వశ్చన్, సింగపూర్ వర్కింగ్ అవర్స్. సింగపూర్లో మీరు ఏ ఇండస్ట్రీలో అయినా పనిచేయండి, వేర్ హౌస్, హోటల్స్, రిసార్ట్స్, వాట్ ఎవర్ ఇండస్ట్రీలో పనిచేయండి, మినిమం 12 hours డ్యూటీ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇది నేను చాలా మందికి చెప్పి పంపిస్తున్నాను, స్టిల్ క్లయింట్స్ కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత 12 hours డ్యూటీనా అంటున్నారు. సింగపూర్ కంట్రీలో 12 hours డ్యూటీ ఈజ్ అ కామన్ అండి. మీరు ఏ ఇండస్ట్రీలో అయినా పనిచేయండి, మీరు 12 hours పక్కా మీరు పనిచేయాల్సి వస్తుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, మనకి కంపెనీ వాళ్ళే అకామిడేషన్ ఇస్తే మాత్రం మనకి ఓన్లీ ఫుడ్ వరకు బేర్ చేసుకోవచ్చు. లేదు కంపెనీ వాళ్ళు అకామిడేషన్ ఇవ్వకపోతే మనకి సపరేట్గా అకామిడేషన్ కూడా పే చేస్తారు. సింగపూర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎప్పుడు హైగానే ఉంటుందండి. కానీ మనం ఏ విధంగా ఉంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000లో ఉండాలనుకుంటున్నామా 20,000లో, అది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే రూమ్లో ఒక 6 to 7 members ఉంటారు, అందరు కలిసి అండర్స్టాండింగ్తో ఉన్నా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది. సో అది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుందండి. ఇంకోటి, చాలా మంది సింగపూర్కి ఫ్యామిలీతో వెళ్తానికి బెస్ట్ ఆప్షన్ అని అడుగుతున్నారు. సింగపూర్ ఫ్యామిలీతో వెళ్ళే కన్నా మీరు ఎవరైతే ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటారో సింగపూర్ కన్నా మీరు యూరోపియన్ కంట్రీస్కి ట్రై చేయండి. సో మీకు సెటిల్ అవుతాకి చాలా ఈజీగా ఉంటుంది. బట్ సింగపూర్ కూడా బెస్ట్ ఆప్షనే, కానీ ఇండివిజువల్ వీసాస్ అప్లై చేసుకోవాలి, ఫ్యామిలీ వీసా కాదు. అంటే మీరు సపరేట్గా, మీ హస్బెండ్ సపరేట్గా అన్నట్టుగా ఇండివిజువల్ వీసాస్ అప్లై చేసుకోవటం అయితే జరుగుతుందండి సింగపూర్కి. ఇంకా మీకు సింగపూర్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అండ్ మా ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రమే మాతో ప్రాసెస్ చేసుకోండి అండి. జస్ట్ ఎవరో చెప్పారనో లేకపోతే ఒకరు చెప్పారనో మాత్రం కాదు. మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీరు మాతో ప్రాసెస్ చేసుకోండి, మీకు 100% యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీ కామెంట్స్ రిప్లై ఇవ్వటం జరుగుతుంది. అలానే ఒకవేళ కుదిరితే ఆ కామెంట్స్ గురించి వీడియో చేయటం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.